కన్నప్ప ఏదైతే సినిమా ఉందో మంచు విష్ణు తీస్తున్నటువంటి సినిమా, ఆ కన్నప్పకు నిజంగా బాలరిష్టాలు ఇప్పటి నుంచే ప్రారంభమయ్యాయి, తప్పట్లేదు కష్టాలని చెప్పాలి. ఎందుకంటే భారీ షాక్ తగిలింది కన్నప్ప సినిమాకి. ఎందుకంటే ఈ కన్నప్ప సినిమా మనం ఆలో బడ్జెట్ పరంగా చూస్తే భారీ బడ్జెట్లో వస్తుంది. అంతేకాదు కన్నప్ప అనే ఒక ఆధ్యాత్మిక చిత్రం ద్వారా వస్తుంది. కాబట్టి ఇలాంటి కన్నప్ప చిత్రం గురించి మూవీలుగా రివ్యూలు కానీ ఇవన్నీ కాదు బాగున్నప్పటికీ ఒక భారీ షాక్ అయితే తగిలింది. ఆ భారీ షాక్ ఏంటంటే ఫిలిం నగర్లోని ఏదైతే 4F సంస్థకు కొరియర్ చేసింది ముంబైలోని HIV స్టూడియో ఒక హార్డ్ డ్రైవ్ని, DTDC కొరియర్లో ఒక హార్డ్ డ్రైవ్ని కొరియర్ చేసింది. ఆ హార్డ్ డ్రైవ్ని అంటే కొరియర్ చేసిన తర్వాత ఎక్కడికి వచ్చిన తర్వాత ఆఫీస్ బాయ్ ఎవరైతే ఉన్నారో రఘు ఆయన తీసుకుని 25వ తారీఖున చరిత అనే అమ్మాయికి ఇచ్చాడట. కాబట్టి వీళ్ళిద్దరు ఇప్పుడు కనపట్ల, హార్డ్ డ్రైవ్ మరి అసలు కనపట్ల. కాబట్టి ఈ హార్డ్ డ్రైవ్ తీసుకుని వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఆ హార్డ్ డ్రైవ్లోనే మొత్తం మూవీ కంటెంట్, ఇంపార్టెంట్ కంటెంట్ అంతా దాంట్లోనే ఉంది అని ఒక కేసు అయితే కనుక ఫైల్ అయిందంట. నిజంగా దీని మీద ఒక వార్త అయితే దావాహనలో వ్యాపించింది. కాబట్టి చాలా ఖర్చు పెట్టి పెద్ద పెద్ద నటుల్ని ఎలా అంటే ప్రభాస్ గారు కానీ, మంచు విష్ణు గారు కానీ, మోహన్ లాల్ కానీ, అక్షయ్ కుమార్ కానీ, కాజల్ అగర్వాల్ కానీ, ప్రీతి ముకుందన్ కానీ, నయనతార కానీ, మోహన్ బాబు గారు కానీ, ఇలా చాలా అగ్ర నటుల చేత యాక్ట్ చేయించినటువంటి సినిమా, భారీ బడ్జెట్తో తీసినటువంటి సినిమా. ఇలాంటి సినిమాకి ఇప్పుడు వచ్చిన కష్టం మామూలుది కాదు. కాబట్టి ఈ భారీ షాక్ తోటి కన్నప్ప మూవీ యూనిట్ మొత్తం కూడాను ఆందోళనలో ఉన్నారు. కాబట్టి హార్డ్ డ్రైవ్ వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేశారు అంటే దీని వెనక పెద్ద కుట్ర జరుగుతుందని విష్ణు గారు మాట్లాడుతున్నారు. భారీ కుట్ర అయితే జరుగుతుంది ఈ సినిమా రిలీజ్ కాకూడదని. కాబట్టి దీంట్లో చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఉండిపోయింది. కాబట్టి ఏంటనేది ఇప్పుడు పోలీసు వాళ్ళ ద్వారా ఛేదిస్తారు. వాళ్ళని తీసుకుని హార్డ్ డ్రైవ్ ఎందుకు పట్టుకెళ్ళారు, ఎవరు పట్టరమ్మన్నారు అసలు అనే కోణం మీద అయితే దర్యాప్తు జరుగుతుంది. కాబట్టి కన్నప్ప మూవీకి ఇది భారీ షాకే అని నేనంట. చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.